శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూమిపైకి వచ్చే పుణ్యదినం ముక్కోటి ఏకాదశి. మార్గశిర పుష్యమాసాలలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఇలా 2 మాసాల్లో ఎందుకు? అసలు వైకుంఠ ఏకాదశిని ఎలా నిర్ధారిస్తారు? ఆ రోజు విశిష్టత ఏమిటి? ఈ రోజు ఆచరించవలసిన విధి విధానాలేంటి? ముక్కోటి ఏకాదశి రోజు ఏం చేయాలి? నిత్య పూజ ఎలా చేసుకోవాలి? ఉపవాసం ఎలా ఉండాలి? జాగరణ నియమాలేంటి? ఇటువంటి విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశిని ఎలా నిర్ధారిస్తారో తెలుసుకుందాం. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అన్ని ఏకాదశులు విశిష్టమైనవే. అయినప్పటికీ ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి, చిలుక ఏకాదశి కోటి రెట్ల విశేషమైనవి. ముక్కోటి ఏకాదశి సాధారణంగా మార్గశిర మాసంలో గాని, పుష్యమాసంలో గాని వస్తుంది. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాక ధనుర్మాసం ఏర్పడుతుంది. ఈ ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని శాస్త్రాల్లో వివరించి ఉంది. ముక్కోటి ఏకాదశి రోజు 3 కోట్ల దేవతలు భూమిపైకి వస్తారని శాస్త్రవచనం. మోక్షద ఏకాదశి అంటే ఏమిటి? భగవంతుడు చింతామణిలా భక్తుల సమస్త కోర్కెలు తీర్చి మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి కాబట్టి దీనిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలకు భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తాడు. కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని అష్టాదశ పురాణాలు వివరిస్తున్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ 30 మంగళవారం పుష్య శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ఏం చేయాలి? ధనుర్మాస వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే పర్వదినం ఈ ముక్కోటి ఏకాదశి. ఈ పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేయడం సర్వోత్తమమని శాస్త్రాలు చెబుతున్నాయి. నదీ స్నానం వీలు కాని వారు స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయవచ్చు. అది కూడా వీలు కాని వారు స్నానం చేసే నీటిలో సమస్త పుణ్య నదులు ఆవాహన చేసుకొని స్నానం చేయటం వలన నదీ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ఈ రోజు బ్రహ్మీ ముహూర్తంలో మనం నివసించే ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఆవు నేతితో దీపారాధన చేయాలి. లక్ష్మీ నారాయణులను తులసి మాలలతో గంధ పుష్పాలతో అలంకరించి షోడశోపచార పూజలు చేయాలి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన చక్కెర పొంగలి నివేదించాలి. అనంతరం బ్రహ్మీ ముహూర్తం పూర్తయ్యేలోపు వైష్ణవాలయానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి శ్రీమన్నారాయణుని దర్శించాలి. ఈ రోజు నారాయణ్ణి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయి. ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణు సహస్రనామ పారాయణ చేయడం మోక్షకారకమని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది. ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారికి విష్ణు అనుగ్రహంతో పాటు సకల విజయాలు కలుగుతాయని విశ్వాసం. ఏకాదశి రోజు అన్నం, పప్పు ధాన్యాలు తీసుకోవడం నిషిద్ధమని ఏకాదశి వ్రతమహత్యంలో వివరించి ఉంది. అందుకే ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయానికి పూర్వమే పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం తీసుకుంటే ఏకాదశి వ్రతఫలం కూడా సంపూర్ణంగా దక్కుతుందని విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజున రాత్రి భగవంతుని సంకీర్తనలు, భజనలు పాడుతూ భాగవత కథా చర్చలు చేస్తూ జాగరణ చేయాలి. జాగారం అంటే పదానికి జాగరూకతతో ఉండటం అని అర్థం. ఏడాదికోసారి భగవంతుని సేవలో మోక్షార్థులై మేలుకొని ఉండడాన్ని జాగరణ అంటారు. ముక్కోటి ఏకాదశి రోజున జాగరణ చేసిన వారికి 3 కోట్ల జన్మల పాపాలు పోతాయని విష్ణు పురాణం చెబుతోంది. ఏకాదశి అంటే 11. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11. ఏకాదశి ఉపవాసం రోజున ఈ 11 అదుపులో ఉంచుకొని వాటిపై నియంత్రణ సాధిస్తూ ఏకాదశి దీక్ష చేయటమే ఏకాదశ వ్రతం. రేపు ముక్కోటి ఏకాదశి రోజున మనం కూడా ఉపవాస జాగరణలతో విష్ణుమూర్తిని పూజించి మోక్షాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ.